మలయాళీ బ్యూటీ నిత్యా మీనన్ రీసెంట్గా నటించిన సినిమా జనతా గ్యారేజ్. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్య ఒకప్పటి హాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్. 1998లో విడుదలైన ద మంకీ హూ నో టూ మచ్ అనే హాలీవుడ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 2003లో కోయి మిల్గాయ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక 2007లో దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించి ఆశ్చర్యపరిచింది. సందడే సందడి, ఆర్య సినిమాలో చిన్నపిల్లగా కలజోడు పెట్టుకుని నటించిన శ్రావ్య 2014లో ఐ లవ్ యూ బంగారం మూవీలో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది కీర్తి సురేష్. ఆమె ఒకప్పటి తమిళ హీరోయిన్ మేనకూతురు అన్న విషయం తెలిసిందే. అయితే కీర్తి 2000లో పైలట్ అనే మలయాళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిందని చాలా మందికి తెలియదు. అలాగే 2010లో మనసారా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీదివ్య కూడా బాలతారని చాలా మందికి తెలియదు. హనుమాన్ జంక్షన్, యువరాజు సినిమాలో శ్రీదివ్య చిన్నపిల్లగా తన నటనతో ఆకట్టుకుంది. ఇంకాస్త వెనక్కి వెళ్తే లాహిర్ లాహిర్ లాహిర్లో అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన అంకిత చిన్నప్పుడు ఐ లవ్ యూ రచన అంటూ అలరించింది. మనసంతా నువ్వే సినిమాలో చిన్నపిల్లగా నటించిన సుహాని ఈ సంవత్సరం హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇంకెంతమంది బాలతారులు భవిష్యత్తులో వెండితెరను ఏలాలనుకున్నారో చూడాలి మరి.